చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగాం. ఎందుకంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి, దేవుడు అంటే భయం ఉంది కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగాం. ఎవరైతే దేవుని యందు భయం లేదో వారు దేవుని యొక్క సన్నిధిలోనికి రాలేని వారుగా జీవిస్తూ ఉన్నారు. సరే, ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనకి ఉపకారిగా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో చిన్న సహాయం చేస్తేనే మనం థ్యాంక్ యూ అని చాలాసార్లు చెప్తాం. అయితే యేసుక్రీస్తు వారు మనల్ని ఊరినే వదిలిపెట్టలేదు. ఆయన ఏం చేశారు చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం తీసినా చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు నాయన దీవించి ఆశ్రయించండి తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మరి దీవించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మనకి ఉపకారిగా ఉన్నారు. ఆయన మనకి ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. అందుకే మనం ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. ఎట్లా మనం ఉపకార్యాన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ చెప్తా ఉన్నారు ఏమనంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఆదరణకర్త అంటే ఉపకారి అని అర్థం. మన జీవితంలో ఉపకారి, మనకు ఉపకారిగా ఉండడానికి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉన్నారు ఆయన. ఎప్పుడు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలి, మన మాటలు ఎట్లా ఉండాలి, మన తీరు ఎట్లా ఉండాలి, మన నడవడికి ఎట్లా ఉండాలి, ప్రతిదీ మనకు చెప్పడానికి ఒక ఉపకారిని మనకి దేవుడిచ్చి ఉన్నాడు. మరి అట్లయితే ఈ ఉపకారి యొక్క ఉపకారాలు మనం పొందగలుగుతూ ఉన్నామా? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ ఉపకారి యొక్క ఉపకారాలు మనం పొందేవారుగా ఈ లోకంలో జీవించాలి. అందుకే చూడండి, మొదటి కొరింథీ పత్రికలో అంటూ ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎలాగనగా గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇప్పుడు మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. మరి మనందరం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనందరం దేవుని సన్నిధిలో మనం కనపడాలి. మరి మనం ఎందుకు కనపడలేకపోతా ఉన్నాం? అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు. ఎట్లా ఉందంటే, ఉదాహరణకి మన శరీరంలో చేతిని తీసుకుందాం. ఈ చెయ్యి ఆదివారం ఒక్కరోజే పనిచేస్తూ ఉంది అనుకుందాం. అప్పుడు మనల్ని ఏమంటారు? ఆదివారం ఒక్కరోజే మన చెయ్యి పనిచేస్తూ ఉంది. అప్పుడు మనం సరైన విధంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతామా? జీవించలేము. లేదంటే మన 2 కాళ్ళు ఆదివారం ఒక్కసారే పనిచేస్తున్నాయి. అర్థం అవడానికి చెప్తా ఉన్నాను. ఆదివారం ఒక్కరోజే పనిచేస్తే మిగతా 6 రోజులు మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఉపకారిని మనకు ఉంచి ఉన్నాడు. ఆ ఉపకారి యొక్క ఉపకారాన్ని మనం పొందాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మనందరం ఒక శరీరంగా ఉన్నాం, మనందరం ఒక బాప్తిస్మం తీసుకొని ఉన్నాం. మరి మనందరం ఒక బాప్తిస్మం తీసుకొని ఉంటే ఒక శరీరంగా ఉండవలసిన మనము దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? అయ్యా, నాకు అన్నీ తెలుసు, బైబిల్లో కంటే అంత తెలిసిపోయింది, బైబిల్లో రాయబడిన గ్రంథాలు కూడా నేను తెలుసుకున్నాను, నాకు అంత జ్ఞానం ఉంది, సూర్యుడు ఎట్లా వస్తాడో నాకు తెలుసు, చంద్రుడు ఎట్లా వస్తాడో నాకు తెలుసు, నక్షత్రాలు ఎట్లా ఉంటాయో నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు, నేను ఆదివారం ఒక్కరోజు ఆరాధన చేస్తాను అని అనుకున్నామే అనుకోండి. చూడండి, అలాంటప్పుడు మనకి
ఆ ఉపకారితో మనకు పని లేదు. అందుకే మనం పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం మనం పొందిన వారుగా ఉన్నాం. ఈ బాప్తిస్మం పొందిన వారుగా మనం ఉన్నప్పుడు దానిలో మనం ఏం చేయాలి? నడుచుకునేవారుగా ఉండాలి. చూడండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 వచనం చదవండి. 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ లోకంలో మనం లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం శరీరేచ్ఛలు నెరవేర్చేవారుగా ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధి అంటే మనకు అస్సలు భయం లేదు. మన దేవుడే కదా, నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని, నేను ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, ఏముందిలే అటెండెన్స్ వేసుకోవడానికే నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి కనబడతాను. మన యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే మనం పరిశుద్ధాత్మ నడిపింపులో లేని వారుగా. అందుకన్నాడు ఇక్కడ చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. నడిచే వారంగా ఉండాలి. ఎట్లా నడవాలంటే ఆత్మానుసారంగా నడిచేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన నోటికి హద్దు అదుపు లేకుండా మనం ఆరాధనకు వెళ్తూ మన ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉన్నాం. అది ఎవరిని మాట్లాడుతున్నాం అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. ఈ లోకంలో జీవించేటప్పుడు పైకి ఒకటి మాట్లాడతాం, లోపల ఒకటి పెట్టుకుంటాం. అది ఆత్మానుసారమైన మనస్సు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆత్మానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. మనం ఎందుకు దేవుని యొక్క ఆ ఉన్నత ఉపకారి యొక్క ఉపకారాన్ని మనం ఎందుకు పొందలేకపోతా ఉన్నామంటే మనం ఆత్మానుసారంగా ఈ లోకంలో నడుచుకోవటం లేదు కాబట్టి మనం ఆ యొక్క ఉపకారాలు మన యొక్క జీవితంలో మనం పొందలేకపోతూ ఉన్నాం. ఈ లోకంలో స్థలాల కోసం, పొలాల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం మనం ఎంతగైనా దిగజారేవారుగా ఉన్నాం, ఎంతగైనా మాట్లాడేవారుగా ఉన్నాం, ఎంతగైనా పోట్లాడేవారుగా ఉన్నాం, ఎంతగైనా కేసులు. ఈ లోకంలో ఏమి లేదు, సెంటు స్థలం దగ్గర కేసులు పెట్టుకుంటా ఉన్నారు. చిన్న అమౌంట్ దగ్గర మమ్మల్ని అన్యాయం చేశారు మా తల్లిదండ్రులు అని చెప్పి కడుపును పుట్టిన పిల్లలు ఏం చేస్తున్నారంటే కోర్టులకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తూ ఉన్నారంటే వారు లోకానుసారంగా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనపడతా ఉన్నాయి. ఏమనంటే ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర ఇవి కనపడతా ఉన్నాయి. మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఎవరు ఆత్మానుసారంగా నడుచుకుంటారు? నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను, ఏంటంటే వివాహ వేడుక, వివాహ జీవితం. వివాహ వేడుక అంటే ఒక్కరోజే ఉంటుంది, ఆ రోజుతో కంప్లీట్ అయిపోద్ది. వివాహ జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అదేవిధంగా మన యొక్క జీవితంలో బాప్తిస్మం తీసుకుంటున్నాము, బాప్తిస్మం యొక్క జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాం. మన యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఎంతగానో దుఃఖించేవాడుగా ఉన్నాడు. ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడంటే తనకు కావలసిన ఆహారాన్ని మనం పెట్టలేకపోతా ఉన్నాం, తనకు కావలసిన వాక్యాన్ని మనం భుజింప పెట్టలేమారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే లోకానుసారంగా మనం ఈ లోకంలో జీవించేవారు. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర ఇచ్ఛ, శరీరం ఏముంటుందంటే ఏముందిలే సంఘకూడికి వెళ్ళకపోయినా పర్లేదు, మొన్న కరోనా వచ్చినప్పుడు మంగళవారం పెట్టలేదు కదా, ఏముందిలే అని అంటది శరీరం. ఏముంది, ఈరోజు మొత్తం పనిచేసి వచ్చావు కదా, ఒళ్ళంతా తీపులుగా ఉంది, ఇంకేం వెళ్తావాలే అనుకుంటాం. ఒకవేళ దేవుడు మన శరీరానికి ఏదైనా అనారోగ్యం ఇచ్చాడే అనుకోండి, హాస్పిటల్కి ఏమి వెళ్తామని అనుకుంటామా, అలా ఇంట్లో కూర్చుంటామా? ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్తాం, భయం, వణికిపోతాం. ఎందుకు? ఆ అనారోగ్యాన్ని బట్టి. మరి మనం అంతా బాగున్నప్పుడు మరి మనం ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు గడపలేకపోతా ఉన్నాం? మనం ఆత్మీయంగా బలాన్ని ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నాం? మనం శరీరేచ్ఛను నెరవేరుస్తూ శరీరానుసారంగా ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాం చూసుకోవాలి. ఎందుకంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను అయిపోయిందని చెప్పి అంతటితో మన యొక్క జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ముగించేవారుగా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఎలాంటి ఉపకారాన్ని మనం చూడలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో క్రొత్త జీవితంలో మనం ప్రవేశించిన తర్వాత పరిశుద్ధాత్మ జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరైతే ఆ విధంగా కొనసాగించని వారుగా ఉంటారో దేవుని సన్నిధి అంటే అనాలోచితంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. ఏ ఉందలే, పర్వాలేదులే అని వర్షానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అందుకే ఆయన ఒకవేళ అనుకుంటాం మనం ఏమనంటే నేను డైరెక్ట్గా ఆదివారం వస్తాను, ఆరాధన చేస్తాను,
సరిపోయిద్ది అనుకుంటాం కదా. మన ఆరాధనలో జీవం ఉండదు, జీవం ఉండదు. కొంతమంది బాగా నవ్వుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని చూడబుద్ధి అయింది మనకి. ఏమని? బాగా నవ్వుతూ ఉంటారు. మంచి నవ్వు మొహం చూసినప్పుడు. ఎవరన్నా బాగా కసురుకుంటా ఉన్నారు, లేదంటే తిడతా ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు అనుకోండి, ఏమనుకుంటాం? వీడేంద్ర పద్దాకి ఇంతే ఉంటాడని చెప్పి చూడడానికి కూడా మనం ఇష్టపడం. నవ్వే వాళ్ళని చూసి ఏం చేస్తాం? మనకు అర్థం కాకపోయినా మనం నవ్వుతాం. ఎందుకు నవ్వుతాం? ఆ సంతోషం ఏదో వాళ్ళు నవ్వుతున్నారు, మనం నవ్వుతాం. మన ఆత్మీయమైన జీవితంలో మనం ఆరాధన చేసేటప్పుడు మన ఆరాధనలో జీవం కలిగిందిగా ఉండాలి. మన ఆరాధన జీవం కలిగిందిగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవాడుగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకి లేకపోతే మన ఆరాధన నిర్జీవంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం బైబిల్లో చూద్దాం, మన యొక్క ఆరాధనకి జీవం ఎట్లా పోస్తాడంటే ఏదెను సువార్త పౌలు గారు చెప్తూ ఉంటారు. చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 22 వచనం చదవండి. 17:22. పౌలు మధ్య నిలిచి చెప్పునేదేమనగా, ఏదెను వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. 23, 24, 25 కూడా. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన ఆరాధన ఎట్లా ఉండాలంటే జీవముతో కూడిన ఆరాధన మనం చేసేవారుగా ఉండాలి. ఆ విషయాన్ని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏదెన్సు వారికి. చెప్తా ఉన్నాడు ఏమనంటే మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చూశాడు పౌలు గారు, చూసి ఏమంటా ఉన్నారంటే, మీరు చాలా భక్తి కలిగిన వారుగా ఉన్నారు, మీరు దేవుణ్ణి ఎంతో శ్రద్ధగా పూజిస్తూ ఉన్నారు, ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారు, ఎంతగానో మీరు ప్రేమిస్తూ ఉన్నారు, అయితే మీరు తెలియబడని దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే అక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ఆ యొక్క బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మన జీవితంలో మనం జీవము గల దేవుని మనం పూజించేటప్పుడు, లేదంటే ఆరాధించేటప్పుడు మన యొక్క ఆరాధన ఎట్లా ఉండాలి అంటే జీవముతో కూడుకున్న ఆరాధన మనం కలిగి ఉండాలి. మరి మన ఆరాధన ఎట్లా ఉంటుంది? డైరెక్ట్గా మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం వచ్చేస్తాం, ఒక ఆచారంగా మనం వస్తున్నాం. రేపటి నుండి భస్మ బుధవారం అని స్టార్ట్ అయ్యిద్ది. ఒక ఆచారం, 40 రోజులు ఒక మాలలే చేస్తారు. ఆ 40 రోజులు ఎంతో నిష్ఠగా ఉంటారు. 40 రోజులు మాంసాన్ని ముట్టుకోరు. ఈ 40 రోజులు ఈస్టర్ పండుగ అయిపోయిన వెంటనే యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. మన యొక్క భక్తి జీవితం ఎట్లా ఉండాలి అంటే జీవము కలిగినదై ఉండాలి. మన దేవుడు మరణించాడు, తిరిగి లేచాడు. ఇంకా మనం దేవుడైన 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు, మన కోసం ఆయన కష్టపడ్డారు, మనల్ని సుఖంగా ఉంచడానికి అనే విషయాన్ని మనం మర్చిపోయి మరలా మనం ఏం చేస్తున్నామంటే మనందరం యేసుక్రీస్తు వారు అని చెప్పేసి ఆయన ఎట్లా చేస్తున్నాడని చెప్పి అదే విధంగా నేను చేయాలని చెప్పి ఆశపడతా ఉన్నారు. అయితే అది నేను తప్పు అని అనను, కానీ మన జీవితంలో యేసుక్రీస్తు వారిని చూపించవలసిన మనము అదొక ఆచారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం అనుకుందాం, క్రైస్తవుణ్ణి అని పేరు పెట్టుకున్న తర్వాత ఒక మనిషిని మనం ఎట్లా దూషించగలుగుతాం, ఒక మనిషిని మనం ఎట్లా ద్వేషించగలుగుతాం, ఒక మనిషి గురించి మనం నవ్వుతా ఎదురుగా మాట్లాడి మనసులో మనం ఏ కుళ్ళు పెట్టుకొని ఈ లోకంలో ఎట్లా జీవించగలుగుతాం? చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించేటప్పుడు మన యొక్క ఆరాధన జీవము కలిగినదై ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ 25వ వచనంలో, ఆయన అందరినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఆయన జీవం కలిగిన వారుగా ఉండాలి. మనందరం ఊపిరితో కలిగి ఉన్నాం. సమస్తమును దయచేయువాడు. మరి దేవుడు మనకి సమస్తం ఎందుకు ఇవ్వట్లేదు? మన యొక్క భక్తి జీవితంలో ఏదో లోటు కనబడతా ఉంది. మన యొక్క భక్తి జీవితంలో ఎత్తుపల్లాలు మనకు కనబడతా ఉన్నాయి. మన యొక్క భక్తి జీవితంలో దేవునికి తగ్గట్టు ఈ లోకంలో మనం జీవించడం లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనకి ఏమీ రావటం లేదని మనం గుర్తించాలి. ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఆయన మనకి మంచి చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అని చెప్పి ఆశపడేవాడుగా ఉన్నాడు. సమస్తాన్ని దయచేయాలి అని చెప్పి కోరుకునే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండి జీవము లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఊపిరి లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం ఆయన దగ్గర నుండి ఏమీ పొందలేని వారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. మన యొక్క ఆత్మీయమైన జీవితం ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. తర్వాత చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. 4:20. ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎట్లా దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే ఆత్మతో మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆచారాలతో మనం ఆరాధించేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఈ లోకంలో ఎవరైతే ఆచారాలతో ఆరాధించేవారుగా ఉంటారో వారి జీవితంలో దేవుని దగ్గర నుండి మనం ఎలాంటి మేలు మనం పొందలేమో అని మనం గ్రహించాలి. ఒకవేళ ఆచారమైన భక్తి మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మనం ఏమీ పొందలేని స్థితిలో మనం ఉంటాం. కాబట్టి మనం దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి? మనం ఆత్మతో మనం ఆరాధించేవారుగా ఉండాలి. జీవము కలిగి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన యొక్క ఆరాధనలో జీవాన్ని మనం కలిగేవారుగా ఉండాలి. ఆ జీవం మనకు రావాలి అంటే ప్రతిదినం మనం దేవునితో గడిపేవారుగా ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితంలోనికి ఆత్మీయమైన ఊపిరిని మనం పొందగలుగుతాం. మనందరం ఏదో బ్రతుకుతూ ఉన్నాం, ఏది లోకానుసారమైన ఊపిరి కలిగి ఉన్నాం, ఆత్మీయమైన ఊపిరి లేనివారుగా ఉన్నాం, జీవం లేనివారుగా ఉన్నాం. కాబట్టి మనం దేవుణ్ణి మనం ఎట్లా మనం ఆరాధించేవారుగా ఉండాలంటే ఆత్మీయమైన ఆరాధన మనం కలిగి ఉండాలని చెప్పి సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అదే మాట ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తూ ఉన్నాం? ఏదో ఆచారంగా ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో కనబడితే దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన జరిగేటప్పుడు ప్రక్క వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం ఎంత భక్తి కలిగిన వారుగా ఉంటామో. ఒకవేళ ప్రార్థన జరిగేటప్పుడు మనం ఇంట్లో ఉంటే మనం దొంగలమే, దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలించిన వారమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దొంగలుగా ఉంటారో వారిని దేవుడు ప్రేమింపడు. దొంగలని ఎవరైనా దేవుడు ప్రేమిస్తాడా? దొంగతనాన్ని దేవుడు నచ్చడు. అలాంటిది దేవుడు మనకి ఎంత సమయాన్ని ఇస్తే ఈ సమయం చూడలేక ఎంతోమంది గతించిపోతూ ఉన్నారు. మన శుక్రవారం మన మోతుకూరులో ఒకతను రైలు కింద పడి చనిపోయాడు. అయితే ఆ చనిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల్లో చనిపోయాడు అన్న తర్వాత ఒక అతను చూశాడు. అతను నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లా చూశాను, ఆ మొండిము కాళ్ళు 2 కొట్టుకుంటా ఉంది, నేను అది చూశాను, ఆ రాత్రి మొత్తం నాకు నిద్ర పట్టలేదు అన్నాడు అతను. ఆ తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు, ఏమనంటే అతనికి 10 ఎకరాల పొలం ఉందంట, అంత 10 ఎకరాల పొలం ఉండి ఎందుకు చచ్చిపోయాడు ఎవరికి తెలియదంటా ఉన్నారు.
మరి పాపం ఆయన ఎందుకు చనిపోయాడు అంటామన్నాడు. చూడండి, 10 ఎకరాల పొలం కలిగి ఉన్నాడు, జీవితంలో మనశ్శాంతి లేక సంతోషం లేక ఎందుకు ఆ విధంగా చేసుకున్నాడో మనకే తెలియదు. మనం కామెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. అయితే మన ఆత్మీయమైన జీవితంలో ఇప్పుడు మనందరం సజీవులుగా ఉన్నాం. మరి మన సమయాన్ని దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? అయ్యే దేవుడు నాకేమి ఇచ్చాడంటారా? దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు. ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ మనం అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి. మనం ఒకదానికి వెళ్తే ఆయన 10 చెప్తాడు. డాక్టర్ గారు ఏమని, అది చేయాలి ఇది చేయాలని. నేను కాలు పడినప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఇక చూసుకోండి, అందరూ ఇంట్లో ఏడుస్తామన్నారు ఆపరేషన్ అనగానే. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆపరేషన్ లేకుండానే ఆయన స్వస్థపరిచేవాడు. మన దేవుడు అంత గొప్పవాడు. ఒకే మాట అన్నాడు, నువ్వు ఏ సెంచరీలో ఉన్నావు అని చెప్పి ఆయన సీరియస్గా వెళ్ళిపోయాడు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతా ఉన్నానంటే, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, మన కుటుంబ పరిస్థితులను మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉండి దేవుని సమయాన్ని మనం ఎందుకు దొంగిలిస్తూ ఉన్నాం? ఎందుకు మనం ఇంట్లో కూర్చోవాలి? దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. మన దేవుని సన్నిధిలో ఒక గంటగా మనం ఎక్కువసేపు ఏం చెప్పుకోంగా, గంటలని చెప్పుకో, 3-4 గంటలని చెప్పుకోంగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరాధనలో జీవం లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని యొక్క సమయాన్ని మనం దొంగిలిస్తూ ఉన్నాం. అందుకే సమరయ స్త్రీతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఏమనంటే, ఆత్మ ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారో వారు క్రీస్తునందు వర్ధిల్లేవారుగా ఉంటారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు చదవండి. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. మనం ఎట్లా దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి? దేవుని యొక్క ఆత్మ వలన మనం ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ వలన మనం ఆరాధించేవారుగా ఉండాలి అంటే మనం ఎక్కడుండాలి? మన ఇష్టానుసారంగా రోడ్లు పక్కన తిరుగుతాను, లేదంటే అనేకమైన పనులు పెట్టుకోను, ఇంట్లో కూర్చోను, లేదంటే టీవీలు చూస్తాను, ఆ ఫోన్లు పట్టుకొని కూర్చోను, ఏదో కాలక్షేపం చేస్తాను ఉంటే మనం దేవుణ్ణి మన యొక్క ఆత్మ ద్వారా మనం ఆరాధించేవారం కాదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆరాధించేవారుగా ఉంటారో, చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. చూడండి, ఎవరు? మనమే. ఎవరైతే ఆత్మ వలన ఆరాధించేవారుగా ఉంటారో, ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా ఉంటారో, ఆత్మ వలన బలాన్ని పొందేవారుగా ఉంటారో వారు దేవుని సంబంధులు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి మన ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? జీవము లేని ఆరాధన మనం చేస్తూ ఉన్నాం, ఆచారమైన ఆరాధన మనం చేస్తూ ఉన్నాం, అనేకమైన విషయాలు మనం దేవునికి చేస్తున్నామనే అపోహలో మనం జీవిస్తూ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ఆత్మ ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఆరాధించేవారుగా ఉండాలి అంటే మనం సంఘ కూడికలకు ప్రతి కూడిక మనం రావాలి. ఎవరైతే ఆ విధంగా వస్తారో వారు దేవుని వలన బలం పొంది ఆ బలంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. దావీదు తన యొక్క జీవితంలో ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవునికి పాటలు పాడుతూ ఉండేవాడు, కీర్తనలు రాస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవునితో సంబంధాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఆత్మ నడిపింపు దావీదుకు ఉంది కాబట్టి ఏం చేశాడు? గొలియాతుని ఒక్క దెబ్బతో పడగొట్టాడు. అది దావీదు వలన కలిగిన దెబ్బ కాదు, దేవుడు కొట్టి పడగొట్టాడు. మరి మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎంత బలం కలిగి ఉన్నాం? ఏదో ఈ లోకంలో మనం చాలామంది ఏమనుకుంటారంటే, మనం అనుకునే తీరు ఎట్లా ఉంటుందంటే పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక
మన జీవితంలో అదే మనం అట్లా అనుకుంటున్నాం కాబట్టి దేవుని సన్నిధికి సమయానికి రాలేని వారుగా ఉన్నాం. ఆ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. చూడండి, పాటలకు ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం పాటలు పాడే టయానికి? అయ్యా నీకేం తెలుసయ్యా, మరి నాకు ఎంత బిజీగా ఉంటాను నేను అంట. మనం ఎంత బిజీగా ఉన్నా సహజంగా మనుషులు చెప్పే ఆ మాట ఏంటంటే, నాకు ఎంత పనులు ఉంటాయో, మంగళవారమే వస్తాయి పనులు, గురువారమే వస్తాయి, శనివారం ఇంకా బాగా వస్తాయి, మధ్యలో లేచి వెళ్ళిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా మనం అనౌన్స్ చేసుకున్నాం. చూద్దాం రేపు ఎంతమంది దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటారు, ఆత్మ కలిగిన వారుగా ఉంటారు. అప్పుడు తెలిసిద్ది. నాకు కాదు, దేవునికి తెలిసిద్ది. మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనకి ఏదన్నా బాధ వచ్చింది అనుకోండి. ఒకసారి ఒక అతనికి, నాకు తెలిసిన అతను డ్రైవర్, అతను ఫిట్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అతను నిద్రపోనిస్తే ఆయన చనిపోతాడని చెప్పారు. ఇది ఆ నైట్ మొత్తం. ఇక ఏం చేశారంటే వాళ్ళ కుటుంబస్తులు మొత్తం కూర్చొని నిద్రపోకుండా ఆయన ఆపారు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిద్రపోతే మరణం వస్తుంది అని చెప్పాడు అని కుటుంబం మొత్తం మెలకువగా ఉండి అతని కోసం కూర్చున్నారు. మంచిదే. అయితే ఆత్మీయమైన మన జీవితంలో మనం ఆత్మీయంగా బలాన్ని పొందవలసిన మనము దేవుని యొక్క సన్నిధిలో మనం పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి, స్తుతించాలి. మరి దేవుని సన్నిధికి పాటలు స్టార్ట్ చేసే టైంకి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? అయ్యా నువ్వు మన పిల్లోడివే కదా, ఏం పర్లేదులే. కొత్త వాళ్ళు అయితే మాకు భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, వాళ్ళు గట్టిగా అరుస్తారు, ఇంకో చోటకి మేము వెళ్ళాము, నువ్వు కాబట్టి నువ్వు ఇది కాబట్టి కాకపోతే అది కాకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతాం, ఏముందని తేలిగ్గా తీసుకోకూడదు. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వైపు చూడాలి, నన్ను చూడకూడదు. ఇక్కడ ఎవరైతే నుంచొని చెప్తూ ఉంటారో వాళ్ళ మొహం చూడకూడదు. దేవుడు వాళ్ళ ద్వారా ఏమి మాట్లాడుతూ ఉన్నాడో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. అది ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా అట్లా మనం తీసుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మనల్ని పక్కన పెట్టేసుకోవాలి. అందుకే ఇంగ్లీష్ లెటర్లో ఐ అనే అక్షరం స్ట్రైట్గా పెడతాడు, అది వంగు ఉండదు. ఇంగ్లీష్ లెటర్లు మొత్తంలో ఐ అంటే నేను అనేదాన్ని పక్కన పెట్టేసేయాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తారో వారి జీవితంలో ఎంతగానో ఆశీర్వాదాన్ని మనం చూడగలం. అందుకే ఇక్కడ చాలా చక్కగా చెప్తా ఉన్నారు. ఏమని? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని చెప్తా ఉన్నారు. మరి మనం ఎందుకు పాటలు పాడే టైంకి రాలేకపోతున్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మన యొక్క ఆరాధన జీవము లేనిదిగా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే, ఒకవేళ అదేనేమో సరి చేసుకొని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో సరి చేసుకునేవారుగా ఉంటామో, చూడండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. చాలు, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం. చూడండి, మన బలహీనతను చూచి మనం దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నామంటే అది మన బలహీనతే. ఎందుకంటే మనం బలం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఆత్మీయంగా బలాన్ని కలిగిన వారమైతే దేవుని సన్నిధికి నడిపింపబడతాం. ఆత్మీయమైన శక్తి మనకు లేదు కాబట్టి చూడండి, మనకి పరిశుద్ధాత్ముడు ఆత్మ మనకి సహాయం అనుకుంటా ఉంది. చూడండి, అక్కడ చూసి సహాయం చేయుచున్నాడు. తర్వాత ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన జీవితంలో భరించలేని బాధ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మూలుగనేది వచ్చింది. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో, ప్రతి మనిషికి వస్తుంది ఆ బాధ.
మనం ఆ బాధ పడే వరకు మనం వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ బాధ పడే వరకు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ బాధ రాకముందే మనం ఆ బాధతో మూలుగులతో మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆత్మ యొక్క సహాయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం మూలుగులతో మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉంటాం. ఆత్మ యొక్క సహాయం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము, ఏదో ప్రార్థన చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా ఉండాలి మన యొక్క జీవితంలో. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారో అప్పుడు మనం మన యొక్క జీవితంలో మన యొక్క ప్రార్థన మనకు తెలియకుండానే మనం చక్కగా ప్రార్థిస్తాం. మరి మనం దేవుని సన్నిధికి రాకుండా మనం ప్రార్థన ఎట్లా చేయగలం? ఆశ ఉంటుంది. మరి బాప్తీసం ఎప్పుడో తీసుకున్నాం. బాప్తీసం తీసుకొని ఆత్మీయమైన జీవితాన్ని జీవించడం వల్ల వివాహం చేసుకున్న తర్వాత వివాహ జీవితాన్ని జీవించాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆత్మీయమైన జీవితాన్ని జీవించాలి. ఆత్మీయమైన జీవితాన్ని మనం వదిలిపెట్టేసాం ఎప్పుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండి మనం అందుకే అంటారు చూడండి, చివరిగా యొక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఈ లోకంలో మనం బైబిల్ని అర్థం చేసుకుంటాం. ఒకవేళ బైబిల్ని సహజంగా మనం అర్థం చేసుకున్నామే అనుకోండి, 2 రకాలు. సహజంగా అర్థం చేసుకోవటం ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా స్పష్టతను మనం పొందటం 2. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే లోకానుసారంగా అర్థం చేసుకుంటారు, అంతే అంటారు, అంతే వదిలేస్తారు, అంతే. మనం ఆత్మీయంగా పరిశుద్ధాత్మ వలన స్పష్టతను మనం పొందేవారుగా ఉండాలి, క్లియరెన్స్ ఉండాలి. ఎందుకంటే మనకు దేవుడు అన్ని సమస్తాన్ని వ్రాయించి పెట్టాడు. దేవుడు అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అయితే మనం దాన్ని అర్థం చేసుకునేవారుగా ఉండాలి. మనం అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. మనకు అన్నీ తెలుసని దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. ఎప్పటికీ నాకు ఏం తెలియదు, ఎప్పటికీ నేను ఇంకా కొత్తవి తెలుసుకోవాలి, ఇంకా నేను బైబిల్లో లేని గ్రంథాలు దగ్గర ఒక 18 గ్రంథాలు పరిశోధించిన వాటిని నేను పబ్లిక్గా చెప్పను. ఎందుకంటే అది అర్థం చేసుకునే మైండ్ మనకు లేదు, ఆ జ్ఞానం మనకు లేదు. ఒకవేళ నాకు అర్థమైందని చెప్పి నేను అదే చెప్పానే అనుకోండి, అది ఇంకొక బోధ కింద అయిపోద్ది. ఖచ్చితంగా అదే అనుకుంటాం, ఏంది కొత్తగా ఉందని అనిపించింది. మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా మన స్పష్టతను మనం పొందేవారుగా ఉండాలి. ఆ ఆనందాన్ని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ ఆనందాన్ని అనుభవించేవారుగా ఉంటారో వారెంతో కాన్ఫిడెన్స్గా ఈ లోకంలో జీవించగలుగుతారు. ఎవరైతే స్పష్టత లేనివారుగా ఉంటారో వారి జీవితంలో సరి అయిన విధంగా ఉండదని మనం అర్థం చేసుకోవాలి. స్పష్టత మనం కలిగి ఉండాలి, క్లియరెన్స్ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క జీవితంలో మనం చాలా మీరు తర్వాత చదువుకోండి, 14వ వచనం వరకు కంటిన్యూ చేసుకోండి. 14వ వచనంలో 14వ వచనం చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి, వెర్రివారుగా చూస్తారు. దేవుని జ్ఞానాన్ని కలిగి మనం ఉన్నట్లయితే ఇటు పిచ్చోడురా అంటారు, అరే ఇటు ఎన్ని గర్వంతో ఉన్నాడురా అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలన్నీ తగిలిచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుసుకున్నాం, మనకు తెలుసు ఆ విషయం, మనం దేవుళ్ళు ఎదిగేవారుగా ఉన్నాం, ఆ విషయం మనకు తెలుసు చాలు. మనం దాన్ని 10 మందికి వెళ్ళి మనం
ఇది చేయాల్సినంత అవసరం లేదు. మనకి దేవునికి తెలిస్తే సరిపోతుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో అందుకంటున్నాడు, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఏం అర్థం కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మనకు ఉపకారిని మనకి సిద్ధం చేశాడు. ఆయన ఆ ఉపకారి ద్వారా మనం అనేకమైన ఉపకారాలు పొందేవారుగా ఉండాలి. మనం ఏ విధంగా పొందాలి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ప్రతి వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే వాక్యాన్ని వాక్యంలాగా బోధిస్తే ఎట్లా ఉండదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యం మనతో మాట్లాడింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అభ్యంతరపడతాం. ఏందా నా గురించే చెప్తున్నాడు ఈయన, ఒకవేళ నన్ను చూసాడేమో, నేను తిడతా ఉన్నప్పుడు చూసాడేమో అని అనుకుంటాం మనం. లేదు, సేవకులు ఎవరు చూడరు. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం వాక్యానికి తల వంచి ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనందరం సరి చేసుకొని ఈ లోకంలో జీవిద్దాం. అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునైనా ఈ లోకంలోనైనా మేము బాప్తిసం తీసుకున్న తర్వాతనైనా ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించకుండా తండ్రి, మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో తండ్రి, క్షమించమని అడుగుతున్నా తండ్రి. మేమందరం నాయన ఆత్మ కలిగినైనా ఆత్మ నడిపింపులో మీ యొక్క సహాయాన్ని పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మేము తెలుసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ యొక్క వాక్యంలోని స్పష్టతను మేము అనుభవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మేము తొట్టు పడకుండానైనా, ప్రతి విషయంలో మీ వైపు చూస్తూనైనా మీ యొక్క సహాయాన్ని ఆశించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. చేరిన ప్రతి ఒక్కరికినైనా వాక్యం అర్థమయ్యేలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యాక మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నా తండ్రి. మేమందరం ఆత్మలోనైనా ఎదిగేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. ఆత్మలో ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. పరీక్షలు రాస్తూ ఉన్నారు తండ్రి. వారు మంచిగా గుర్తుపెట్టుకొని మంచిగా రాయడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా 10th క్లాస్ నాయన బిడ్డలు ఉన్నారు, వారు పరీక్షల కోసం సిద్ధపడుతూ ఉన్నారు నాయన. వారు బాగా చదువుకున్నవి గుర్తుపెట్టుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా అనారోగ్యంతో బాధపడే బిడ్డలు ఉన్నారు నాయన. వారి అనారోగ్య పరిస్థితులు మీరు తీసివేయండి తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి తండ్రి. అవును తండ్రి, మేమునైనా జీవము కలిగిన దేవుణ్ణి పూజిస్తున్నాం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీరు మాకు ఊపిరి అయినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. ఈ లోకంలో మేమునైనా మీ యొక్క శరీర భాగాలుగా మీరు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నది తండ్రి. ఇంత గొప్పగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నది తండ్రి. మేము ఎప్పటికీనైనా మీ యొక్క సన్నిధిని వదిలిపెట్టకుండానైనా మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో ఎదిగేవారుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి మీకు సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారు మీ యొక్క సన్నిధికి రావాలని చెప్పి ఎంతో ఆశ కలిగి ఉన్నారు, కానీ వారు రాలేకపోతూ ఉన్నారు తండ్రి. ఆ యొక్క వృద్ధాప్యంలో ప్రతి బలహీనతను మీరు తీసివేయండి తండ్రి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యవన కాలంలో వారి యొక్క జీవితాన్ని మీ సన్నిధికి అర్పించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ముఖ్యంగానైనా ఎవరైతే బాప్తిసం తీసుకొని మీ సన్నిధికి రాలేని వారుగా జీవిస్తూ ఉన్నారో తండ్రి, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారినైనా ఆత్మలోనైనా బలాన్ని పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మీకు ఆత్మను నడిపింపు కలుగు చేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతేనైనా భ్రష్టులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, ఎవరైతే పాపులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవునైనా మీకు ఎవరు కూడా నరకానికి పోవటం ఇష్టం లేదు తండ్రి. అవునైనా వారిని రక్షించమని అడుగుతున్నది, వారి మనసులు మార్చమని అడుగుతున్నా తండ్రి. వారిని క్షమించమని అడుగుతున్నా తండ్రి. వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎవరైతే మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారు తండ్రి, ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మీరు సంధించమని అడుగుతున్న తండ్రి. వారి యొక్క హృదయాల్ని మార్చండి తండ్రి. వారి యొక్క మంచి మనసును కలుగు చేయండి. విరిగి నలిగిన మనసుతోనైనా మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి కూర్చుండి మీ యొక్క సన్నిధి ఆశీర్వాదాలు పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.